ప్రభు మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో 4538వ రోజు మరి ప్రభు మహాకృపను బట్టి దేవుడిచ్చిన రోజును బట్టి ప్రభుకు స్తోత్రాలు. మొట్టమొదటిగా పెద్దలు మన ప్రియులు పాలు గారు ప్రార్థన చేస్తే ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటాం. పాలు అన్న. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా రక్షణకర్త, మా విమోచనకర్త, అనినామముల కన్నా పైనామం మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం అరుణోదయంనే లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకుని భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలైనా రాత్రి అంత మంచి నిద్ర ఇచ్చినారు, సజీవులుగా లేపినారు ప్రభా. నాయన విధంగా దినదినము ప్రభా, అనుదినము ప్రభు 4538 రోజులు ఏకదాటిగా మమ్మల్ని నాయన నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు ప్రభు. మీ దాసుని ఆత్మతో నింపి మీ దయగల మాటలు అందించుండగా నాయన నెట్ ద్వారా కరెంటు ద్వారా తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు ఇనుటకు మీ కృప అనుగ్రహించండి. కేవలం ఇనువారం కాక వాక్యానుసారంగా జీవించేది మాకు నేర్పించండి. వినగల చెవి, గ్రహింపగల హృదయమైన గ్రహించండి. చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు తెలుస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్నా థ్యాంక్ యూ అన్న, వందనాలు. ప్రార్థన చేసిన ప్రియులు పెద్దలకి ప్రత్యేకమైన వందనాలు. గాయకులుగా మరి రోజు నియమించబడిన వారు థ్యాంక్ యూ. ఒక పాట పాడండి అన్న. 2 చరణాలు పాడుకుందాం. మీ ఇష్టం. వందనమో వందనమేసయ్యా, వందనమో వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. వందనమో వందనమేసయ్యా, వందనమో వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. ధరకే తెంచి ధరించితివా ధరకమును నరలోకములో, ధరకే తెంచి ధరించితివా నరలోకమును నరలోకములో, మరణమునుంది మరి లేచిన మా, మరణమునుంది మరి లేచిన మా మారని మహిమా రాజా, నీకిదే వందనమందుకొనుమయ్యా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. స్తుతి స్తోత్రార్హుడా, పరమా పూజ్యుడా, వర్ణంతీతుడా, ధవలవర్ణుడా. స్తుతి స్తోత్రార్హుడా, పరమా పూజ్యుడా, వర్ణంతీతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడ రీక్తుడవైతివి, రత్నవర్ణుడ రీక్తుడవైతివి, ముక్తినిచ్చిన దాత నీకిదే వందనమందుకొనుమయ్యా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. పాట పాడిన రూపస్థల గారికి ప్రభునామములు వందనాలు. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఆశాపన్న పెద్దలు ప్రార్థన చేస్తారు. వందనాలు. ప్రేమ నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు వందనం చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఉదాహరణడు,
కరుణా సంపన్నుడు వాత్సల్యం గల మా దేవానికి స్తోత్రాలు. యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని చెత్తకు రాగలడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్ఠ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అదంతా మనం కాచినావు, కాపాడినావు, విశ్రాంతి ఇచ్చినావు. తిరిగి మా జీవితంలో నూతన దినం ఇచ్చినావు. మా బ్రతుకు మా ఆయుష్ను పొడిగించినావు. ఎంతో మందికి దినము లేదు, సమయం లేదు. మాకంటే పెద్దలు, చిన్నలు, గనులు, ఐశ్వర్యవంతులు, ఆరోగ్యవంతులు, గుణవంతులు అనేకులు అర్ధాంతంగా తమ జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్నారు. వారందరికంటే మేము శ్రేష్ఠులు కాదు, యోగ్యులు కాదు, కానీ కేవలం నీ కృపను బట్టి సజీవ లెక్కలో ఉంచిన విధానముకే నీకు స్తోత్రాలు. ప్రత్యేకించిన ఈ ఉదయకాలము ఈ జూమ్ ద్వారా మేము చేరుకోవడానికి నిబిడలని మేము ఈ విధంగా చేరుకుని నేను పాడుకునేయడానికి, ఆయనని స్తుతించడానికి, నీ మాటలు వినడానికి ఆశ కలిగి వచ్చిండగా మీ కృపను గ్రహించుకుంటున్నా. చెరువు చిమిడలందరూ బట్టి దర్శించండి, ఆయన కృప చూపించండి. రావాల్సిన వారు కూడా త్వరగా రాజేయమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా పాట పాడిన మీ దాసుని బట్టి నీకు వందనాలు. ఆయన ప్రత్యేకించి వాక్యోపదేశం చేసే మీ దైవ దాసుని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన శ్రేష్టమైన మీ వర్తమానము, ఏ మాటలు మాకు అవసరమో, ఏ హెచ్చరికలు, ఏ దిద్దుబాటు మాకు అవసరమో అవి మాకు దయచేయమని చూపించిన వాటి ప్రకారం మేము నడుచుకోవడానికి చూపించమని నాయన. మరి నెట్ ప్రాబ్లం లేకుండా, కరెంట్ ప్రాబ్లం లేకుండా సమస్తం సవ్యంగా సాగి రగలడానికి మయంపరుచుకొని గనపరుచుకుని యేసుక్రీస్తు వారి పుణ్యాన్ని అడిగి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అన్న వందనాలు అన్న, ప్రార్థన చేసి మాట్లాడటానికి వందనాలు. వందనాలు. ఈ వాక్యానికి రోజు మరి పెరుమళ్ళ జయచంద్రరావు గారు కర్ణాటక నుంచి ప్రియులు వాక్యానికి ఏర్పాటు చేయబడ్డారు. అన్న జయచంద్రరావు అన్న. అన్న వందనాలన్నా. వందనాలు వందనాలు అన్న, వందనాలు. మంచిది అన్న. వాక్యం తీసుకోండి అన్నకి మీరు సమయం మీదే. ఓకే. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒక నూతన దినాన్ని మన జీవితాలలో ఇచ్చాడు. 6వ నెలలో 4వ దినమున దేవుని దాసులు బర్నబాస్ అన్న గారు ఏర్పాటు చేసినటువంటి ఈ జూమ్ కార్యక్రమం 4538వ రోజున మనమందరం మరొకసారి సహవాసంగా చేరి ప్రభువును గణపరచడానికి దేవుడు మనకిచ్చిన భాగ్యమును బట్టి ప్రభువుని ఎంతైనా స్తుతించ బద్దులమై ఉన్నాం. అన్న వాయిస్ ఓకే వినపడుతుందా బాగా? ఓకేనా? ఓకే. ఈ ఉదయకాలం వేళ మార్నింగ్ కాన్ఫరెన్స్లో చేరినటువంటి పెద్దలకు, నిర్వాహకులకు, అధ్యక్షులకు, గాయకులకు, ప్రార్థనా పరులకు, సోదర సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యానం కోసమై పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం. కొంచెం లోగా ఉంది వాయిస్ మీది కాదా? అన్నా మీది చాలా స్పీడ్ గా సౌండ్ వస్తుంది, సౌండ్ తక్కువ ఉంది. వాయిస్ సౌండ్ తక్కువ ఉందా? కొంచెం తక్కువగానే ఉంది. మీది మామూలుగా గట్టిగానే ఉంటది, కొంచెం లోలో ఉంది. మామూలుగా అయితే మీది బాగుంటది. మంచి ఏమైనా అవకాశం ఉంటే చూడండి, లేదా కంటిన్యూ చేయండి. ఓకే. ప్రభువునందు ప్రియమైన సోదరులారా, మన ధ్యానం కోసమై పరిశుద్ధ గ్రంథములో నుండి రాజులు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభము ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైనటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మీరు మాకు ఇచ్చిన మంచి విశ్రాంతిని బట్టి వందనాలు. వేకువనే లేవగలుగునట్లుగా మీరు మాకు ఇచ్చిన మెలకువను బట్టి వందనాలు. వేకువ జామున్నే లేచి
మీ దాసులు బర్నబాస్ అన్న గారు ఏర్పాటు చేసినటువంటి మార్నింగ్ కాన్ఫరెన్స్ అన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జూమ్ ప్రోగ్రాములు మేమందరం కూడా సహవాసంగా చేరడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. మా ఆయుస్సును పొడిగించారు, మాకు చక్కటి ఆరోగ్యాలు ఇచ్చారు, ఆధ్యాత్మికంగా మమ్మల్ని పెంచుతూ ఉన్నారు, మా కుటుంబాలను సహితం మీరు పోషిస్తూ ఉన్నారు, మా పిల్లలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీరు చేయని మేలు అంటూ ఏదీ లేదు. సమస్త మేలులు మాకు చేస్తూ మీ సాక్షులుగా భూమి మీద నిలిపారు. ఈ ఉదయకాలం మార్నింగ్ కాన్ఫరెన్స్లో సహవాసంగా చేరి మిమ్మల్ని ఘనపరచాలని, మీ నామమును మేము స్తుతించాలని, మీ వాక్యం చేత మేము ఆదరించబడాలని మీ గ్రంథంలో నుంచి ధ్యానం కోసమై ఒక వచనాన్ని చదువుకున్నాం. అందులో నుండి మేము ధ్యానం చేయవలసిన సంగతులు ధ్యానం చేయడానికి కావలసినటువంటి ఆత్మ నడిపింపును మాకు దయచేసి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో సొలొమోను మహారాజు దేవుని యొక్క మందిరపు ఎదుట 2 స్తంభాలు నిలబెట్టడానికి నఫ్తాలి గోత్రములో నుండి హీరామును పిలిపించాడు. ఇది ఒక సిరీస్. హీరాము స్తంభములు చేసినటువంటి విధానం, హీరాములో ఉన్నటువంటి మంచి లక్షణాలు, అతడు ఆ స్తంభాలను ఎలా చేశాడు, ఏ విధమైన డిజైన్తో చేశాడు, ఇవన్నీ కూడా ధ్యానం చేయడానికి చక్కటి అంశాలుగా ఉన్నాయి. కానీ వాటన్నిటి జోలి మనం పోవడం లేదు. కానీ 21వ వచనంలో 2 స్తంభాలను తయారు చేసిన తర్వాత వాటిని మంటపము ఎదుట నిలబెట్టాడు అని వాటికి కొన్ని పేర్లు పెట్టాడు. 2 స్తంభాలను ఎత్తి ఆ 2 స్తంభాలకు కూడా పేర్లు పెట్టాడు. ఒకటి యాకీను అని, రెండవది బోయజు అని. 2వ స్తంభము పేరు యొక్క అర్థం, అందులో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనం ధ్యానం చేద్దాం. 2వ స్తంభం బోయజు అని పేరు పెట్టాడు. బోయజు అంటే అర్థం వేగిరముగా పోవుట లేక పరిగెత్తుట అన్నటువంటి అర్థాన్ని సూచిస్తూ ఉంది. బోయజు ఈ హీరాము చేసినటువంటి ఆ స్తంభాల్లో ఉన్న గూఢమైనటువంటి భావాలు ధ్యానం చేయడం లేదు. కానీ ఆ స్తంభమునకు పెట్టబడినటువంటి ఆ పేరు, ఆ పేరులో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఆలోచన, దేవుని వాక్యాన్ని ఎప్పటికైనా మనం విడదీసి చదువుకోవడము, దానిని విభాగించి ధ్యానం చేయడము, అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక కథలాగా చదివి కథలాగా చెప్పుకోవడం కాకుండా వచనం వారీగా చదువుకొని పాయింట్స్ వారీగా విభజించి ధ్యానం చేస్తే మన ఆధ్యాత్మికమైన జీవితాలకు అవి ఎంతైనా కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. అక్షరార్థంగా మనం తినేటువంటి శరీర సంబంధమైన ఆహారం కూడా ఎలా తింటాము అంటే, ప్లేట్లో పెట్టుకున్న ఆహారాన్ని ఒకేసారి మనం నోట్లో పెట్టుకో. అది మనకు శరీరానికి చక్కటి బలాన్ని ఇవ్వాలి, త్వరగా జీర్ణం కావాలి, ఏ విధమైనటువంటి సమస్య మనకు రాకుండా ఉండాలి అంటే ముద్దలు ముద్దలుగా భాగాలు భాగాలుగా చేసుకొని భోంచేస్తాం, ఒకేసారి తినం. అలా విభాగించుకొని తిన్నప్పుడే తగు రీతిగా మన ఈ గొంతులో నుండి, స్వరపేటికలో నుండి అది చక్కగా కడుపులోనికి వెళ్ళి తగిన విధంగా జీర్ణం కావడానికి ఆస్కారం ఉంటుంది. అంతెందుకు, మన సహోదరులు ఇళ్లలో ఉప్మా చేస్తూ ఉంటారు. సహోదరులు ఏంటి, సహోదరులు కూడా చేస్తారులేండి. ప్రస్తుతానికి నేను చేసుకుంటున్నాను కదా, ఒంటరి వాడిని కాబట్టి.
ఉప్మా చేసుకుంటూ ఉన్నప్పుడు అందరికీ తెలుసు ఇదేం పెద్ద వంటకమేం కాదు. అలా చేసుకునేటప్పుడు ఎసురు పొంగిన తర్వాత ఉప్మా తయారు కావాలంటే ఉప్మా రవ్వను ఎలా పోస్తాం? ఒకేసారి గుమ్మరించం. ఒకేసారి గుమ్మరించాము అంటే ఏమైపోతుంది? అది గడ్డగట్టిపోతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ దాన్ని అలా తయారు చేస్తాం. అలాగే దేవుని వాక్యం కూడా విభజించి పాయింట్స్ వారిగా ధ్యానం చేస్తే అది మనకు త్వరగా అర్థమవడానికి కనీసం ఆ గంట సేపు ప్రసంగంలో ప్రసంగమంతా జ్ఞాపకము లేకపోయినా ఆ పాయింట్స్ అన్నా జ్ఞాపకం పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకోసమే దేవుని వాక్యాన్ని దేవుని దాసులు పెద్దలు చాలా వివరంగా పాయింట్స్ వారిగా విడదీసి మనకు బోధిస్తూ ఉంటారు. మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో కూడా 2 స్తంభాలు ఉన్నాయి. వాటికి పెట్టబడినటువంటి పేర్లు, ఒకటి యాకీను. ఈ యాకీను అంటే యెహోవా స్థిరపరచును అన్నమాట. బోయజు అంటే వేగిరముగా పోవుట లేక పరిగెత్తుట అన్నటువంటి అర్థాన్ని ఇస్తూ, ఆయన పిల్లలమైనటువంటి మన ప్రతి దానిలో కూడా ఒక పాఠం ఉంది. దేవుడు దేవుని గ్రంథంలో దేన్ని కూడా వృధాగా వ్రాయించలేదు. అర్థం కానటువంటి వారికి ఇది ఒక విధంగా కఠినంగా ఉన్నట్టుగా, ఇంకా ఏదో ఒక విధమైన వారికి సరిపోయిన మనస్తత్వాన్ని బట్టి వారు అర్థం చేసుకున్నట్టుగా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మని యొక్క గ్రహింపులో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే అది మన జీవితాలకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి, బలపడడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుని వాక్యం మనకి ఎంతైనా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకోసమే దేవుని వాక్యాన్ని వాక్యముగానే ధ్యానం చేయాలి. మన సొంత ఆలోచనలతోనూ మన అనుభవాలతోనూ మనకున్నటువంటి ఈ లోక జ్ఞానముతోనూ సబ్జెక్ట్ నాలెడ్జ్తోనూ ధ్యానం చేస్తే అది అతిశయానికి కారణమవుతుందే కానీ ఆత్మీయమైనటువంటి లాభం మాత్రం ఉంది. ఉన్నది ఉన్నట్టుగా దేవుడు ఎందుకు వ్రాయించాడు, అందులో నేను నేర్చుకోవలసిన సంగతులు ఏంటి అని లోతుగా అధ్యయనం చేసి ధ్యానం చేస్తే మనకెంతైనా కూడా క్షేమకరంగా ఉంటుంది. బోయజు అన్నటువంటి ఆ పేరులో మనకున్నటువంటి అర్థం వేగిరముగా పోవుట లేక పరిగెత్తుట. మనము వేగిరంగా పోయే వాళ్ళంగా ఉండాలి, పరిగెత్తేటువంటి స్వభావాలు ఉండాలి తప్ప సోమరులంగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. చేద్దాములే, చూద్దాములే అన్నటువంటి వాయిదాలు వేసేటువంటి మనస్తత్వం మనలో ఉండదు. దేవుడు ఏ పని చెప్పినా కూడా దాన్ని త్వరగా చేయాలి అన్నటువంటి భావనతో ఆయన మాట్లాడేది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రెండవసారి రాబోతూ ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? ఇదిగో నేను ఎలా వస్తున్నానన్నాడు? మెల్లగా పిల్లి నడుకలు వెళ్ళి నడుకలు నడుచుకుంటూ వస్తానంటూ ఉన్నాడా? ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను అన్నాడు. ఏది చేసినా త్వరగా చేయడం లేక పరిగెత్తుతూ చేయడం, పరుగులాంటి ఆ స్వభావంతో, ఆ మనస్తత్వంతో చేయడం దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేసేటువంటి వాడు శాపగ్రస్తుడు అని దేవుడి వాక్యం చెబుతాం. అశ్రద్ధ అన్నది దేవుని పిల్లలకు ఎప్పుడు కూడా ఉండకూడదు. త్వరగా చేద్దాం ప్రభు పని. ఏ ఏ విషయాల్లో మనం పరిగెత్తాలి, కొన్ని ఆలోచన చేద్దాం. ఒకప్పుడు పరిగెత్తాం లేదు, ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నామా? నమ్ముకోకముందు ఎలా పరిగెత్తామట? రోమీలకు రాసినటువంటి పత్రిక, ప్రభువు నమ్మనప్పుడు మనం ఎలా పరిగెత్తాం, ఎలా ఉన్నాం? రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. ప్రభువు నమ్మనప్పుడు, నమ్మిన తర్వాత ప్రభువుని ఎరగని ఆ దినాలలో 3వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 15వ వచనం, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచూ ఉన్నవి అన్నాడు.
రక్తము చిందించడకు, లేకుంటే పాపము చేయడానికి ఎంతగా ఆతురత పడుతూ ఉన్నామో, ఎంత ఆసక్తిని కనబరుస్తూ ఉన్నాము. మన జీవితాలలో ప్రభు అన్నటువంటి ఆ అంశం మన హృదయాల్లోనికి రాకమునకు, దేవుని వాక్యము వినకమునకు, దేవుని వాక్యం మన హృదయాల్లో పని చేయకమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు అన్నటువంటి సంగతి తెలియనప్పుడు ఎలా జీవిస్తూ ఉన్నాము అంటే, ఎక్కడికి వెళ్ళినా పాపం. ఏ ఏ విషయాల్లో పాపం చేస్తూ ఉన్నాం, ఏ ఏ అవయవాలతో పాపం చేస్తూ ఉన్నామంటే ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు 3వ అధ్యాయంలోని, రోమీయులకు రాస్తూ ఆయన పలికినటువంటి మాట 13వ వచనం చూడండి. వారి గొంతుక తెరిచిన సమాధి, వారు నాలుకతో మోసం చేయుదురు. గొంతుక, మానవుని గొంతుక ఎంత భయంకరంగా ఉంది. తెరచిన సమాధి, మూసిన సమాధి కాదులేండి. మూసిన సమాధి అయితే మన వాళ్ళు వెళుతారు. నవంబర్ 2వ తారీఖున మనం కాదులేండి, విశ్వాసులు వెళ్ళకండి దయచేసి. అది విశ్వాసులు ఆచరించవలసినటువంటి కార్యక్రమం కాదు. నవంబర్ 2న మరి ఎందుకు వెళుతారో వారికే తెలుసు. కానీ వెళ్ళి దానికి సున్నం కొట్టి, పూల మాలలు వేసి, అగరొత్తులు అంటించి, కొవ్వొత్తులు అంటించి, బొరుగులు జల్లి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ గురులైన పిలుచుకొని, మా గోరి దగ్గర ప్రార్థన చేయండి బాబు అని ఆయనను పిలుచుకొని పోయి అది మూసిన సమాధి. కానీ మానవుని గొంతుక ఏ సమాధి అట? తెరిచిన సమాధి. అదే తెరిచిన సమాధి దగ్గరికి ఆ గొర్రెల గారిని పిలవండి, వస్తాడేమో ప్రార్థన చేయడానికి. పరిగెడతాడు పరువు దూరం. మానవుని గొంతుకు ఎంత భయంకరంగా ఉంది అంటే అది తెరచినటువంటి సమాధి. ఇలాంటి పాపం చేయడానికి మన చేతులు, మన అవయవాలు, మన కాళ్ళు, మన ఆలోచనలు అన్ని కూడా పరిగెడుతూ ఉన్నాయి. ఒకప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం చూడండి. అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపరచు మిమ్మల్ని అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు గతకాలం పరిగెత్తాం. అదే 3వ వచనంలో ఆఖరి భాగంలో అన్నాడు, అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలం ఇక చాలు. అప్పుడైతే అలా పరిగెత్తాం. అన్ని జనుల ఇష్టం నెరవేర్చడానికి, పాపులతో కలిసి పాపం చేయడానికి, మన నోటితో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి, మన చేతులతో చేయకూడనటువంటి పనులన్నీ చేయడానికి, మన కాళ్ళతో వెళ్ళకూడని స్థలాలకు కూడా పరిగెత్తడానికి గతించిన కాలం ఇక చాలు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు ఇంతకు ముందు పరిగెత్తాం. ఇప్పుడైతే దాన్ని మానుకోవాలి. ఒకప్పుడు అలా పరిగెత్తాం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కోసమే ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నిటిని కూడా తన వీపు మీద వేసుకొని కలవరి కొండ వరకు శిలువ మీద ఆ పాపములన్నిటినీ మోసుకొని వెళ్ళి వాటికి రావలసిన శిక్ష అంతటిని కూడా తన శరీరమందు భరించి, తన శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టును కూడా మన కోసమై కార్చి ఆ రక్తంలో మన పాపాలన్నీ కూడా తుడిచివేశాడు, కడిగి వేశాడు, మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు, ఆయన పిల్లలుగా మనల్ని చేర్చుకున్నాడు, దేవుని కుమారులయ్యేటువంటి అధికారం మనకిచ్చాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు, నిత్య స్వాస్థ్యములో మనకు భాగాన్ని పంచిపెట్టాడు, నిత్య ఆనందాన్ని మన తలల మీద ఉంచాడు, భూలోకంలో బ్రతికున్నంత వరకు చక్కగా జీవించడానికి మనకు సహవాసాలు ఇచ్చాడు, ఈ లోకంలో పడిపోకుండా జాగ్రత్తగా జీవించడానికి తన వాక్యాన్ని ఇచ్చాడు, మనల్ని ప్రత్యేకపరిచాడు. ఇప్పుడు ఆయన చేత రక్షించబడిన ఆయన పిల్లలం, లోకస్తులం కాదండి, నామకార్థమైనటువంటి విశ్వాస క్రైస్తవులం కూడా కాదు, మత సంబంధమైనటువంటి ఆచారాలు ఆచరిస్తున్న వాళ్ళం కాదు, మనుష్యుల పద్ధతులను వెంబడిస్తున్న వాళ్ళము కాదు. ప్రభు చేత ఎన్నుకోబడ్డాం, ఏర్పరచబడ్డాం. ఇప్పుడు మనం ఎలా పరిగెత్తాలి?
బోయజు అంటే వేగరంగా, త్వరగా, పరిగెత్తిన విధంగా కార్యాలు ఉండాలి అన్న ఒక సంగతిని ఆ స్తంభం, అక్కడ నిలబెట్టినటువంటి స్తంభం ఏదో అట్రాక్షన్ కోసమో, ఆకర్షణ కోసమో, డిజైన్ కోసమో నిలబెట్టింది కాదు. స్తంభము అన్నది కూడా ఒక పెద్ద అంశం కదా. స్తంభం అంటే ఏమిటి? స్తంభం ఎవరు? దేనికోసమే స్తంభం సాక్షిగా ఉంది? ఇది కూడా ఒక అంశం. కానీ ఆ పేరులో ఉన్న అర్థాన్ని మాత్రమే మనం ధ్యానం చేస్తాం. బోయిజు, నీ వేగరంగా వెళ్ళాలి అన్న సూచన ఇస్తూ, త్వరగా పరిగెత్తినటువంటి జీవితంలాగా నీ బ్రతుకు ఉండాలి అన్నటువంటి సందేశం ఆ స్తంభం మనకు చూచినప్పుడు ఒక సందేశాన్ని ఇస్తూ ఉంది. దేనికోసమై పరిగెత్తాలి? ఇప్పుడు దేవుని పిల్లలంగా ఎలా పరిగెత్తాలి? అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అనే మాట. సువార్తను ప్రకటించడానికి పరిగెత్తుని పోయి ఏం చేశాడు? 34వ వచనం చూడండి, లేకుంటే 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను అని వ్రాయబడి. ఎందుకు పరిగెత్తాడు ఫిలిప్పు? ఫిలిప్పును ఎందుకు పరిగెత్తమని పరిశుద్ధాత్ముడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు, ప్రేరేపిస్తూ ఉన్నాడు? సువార్తను ప్రకటించడానికి. నామకార్థమైనటువంటి భక్తి కలిగిన ఒక వ్యక్తి రథం మీద, గుర్రములు పరిగెడుతూ ఉండగా రథం మీద కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు, బైబిల్ చదువుతూ ఉన్నాడు లేండి. కానీ రక్షణ ఉందా? నేటి దినాల్లో చాలా మంది బైబిల్ చదువుతూ ఉన్నారు. బైబిల్ పట్టుకొని ఉదయమే 8 గంటలకే లేచి నాస్ట కూడా చేయకుండా దేవుని మందిరం అని ఆసక్తిగా వెళ్ళేవారు ఉన్నారు. లేరా? మనకంటే ఆసక్తి కలిగిన వారు. మనం ఏదో 10 గంటలకు కడుపు నిండా తిన వస్తాం. కొందరు తినరులేండి, తినేవాళ్ళు ఉన్నారు. కానీ ఏమీ తినకుండానే ఉదయమే 8 గంటలకే ఆ చర్చి మీద బెల్, ఆ గంట గంభీరంగా మోగితే అక్కడికి వెళ్ళి ఆ సహవాసంలో పాల్గొని వచ్చేవారు లేరా? వీరికి రక్షణ ఉందా? బైబిల్ చదువుతూ ఉన్నారు, ప్రార్థనలో మోకరిస్తూ ఉన్నారు, క్రైస్తవులము అని చూపించుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా రక్షించబడ్డారా? ఈ నపుంసకుడు ఎంత దూరం నుండి వచ్చాడు? ఐథియోపియా దేశం నుండి వచ్చాడు, గాజా మార్గం గుండా. ఒక దేశాల నుంచి ఇంకొక దేశానికి వచ్చాడండి ఆరాధన చేయడానికి. ఉన్న ఊర్లోనే, మనకున్నటువంటి వీధిలోనే మందిరం ఉంటే వెళ్ళడానికి నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం. కానీ ఇతడు వచ్చింది ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వచ్చాడు ఆరాధన చేయడానికి. ఎంత ఆసక్తి ఉంది! కానీ రక్షణ ఉందా? అతడికి సువార్త అర్థమైందా? వాక్యం చదవాలి అన్న ఆసక్తి ఉంది, ఏదో మందిరానికి వెళ్ళాలన్నటువంటి ఆసక్తి ఉంది, కానీ నిజమైన రక్షణానుభవం ఉందా? అలాంటి వారికి సువార్త ప్రకటించడానికి వెళ్ళయ్యా. నిదానంగా పోవద్దు, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళొద్దు. పరిగెత్తు అన్నాడు. పరిగెత్తి వెళ్ళాడు. గుర్రాల కంటే వేగంగా పరిగెత్తాడండి ఫిలిప్. రథం గుర్రాల యొక్క ఆ వేగిరపు అడుగులతో ప్రయాణం చేస్తూ ఉంటే నువ్వు త్వరగా పరిగెత్తాడు. ఎంత వేగంగా పరిగెత్తాడు! ఎందుకు? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి అన్నటువంటి పరుగు లాంటి ఆలోచన మనకుందా? పరిగెత్తడం అంటే మనం ఏదో అక్కడ వెళ్తూ ఉన్నటువంటి వారిని పరిగెత్తి కలుసుకోవడం కాదు, కానీ సేవ, సువార్తను చెయ్యాలి. ఆత్మల పట్ల భారం కలిగి కొందరికి ప్రభువుని గురించి ప్రకటించాలి.
వారి హృదయాలలో పాపముల గురించినటువంటి సంగతి వారికి అర్థమయ్యేటట్టుగా నేను బోధించాలి. వారు మారు మనసు పొందే విధంగా దేవుని లేఖనాన్ని వారికి వినిపించాలి అన్నటువంటి ఒక ఆతురత, ఒక ఆసక్తి మనలో ఉందా? వేగిరముగా పోవుట, ఆ స్తంభాన్ని చూచినప్పుడు మనం నేర్చుకోవలసిన సంగతి. ఇది బాగుంది, పెద్దగా ఉంది, ఎత్తుగా ఉందని దాని ఆకర్షణను చూడడానికి కాదు, అది మనకి ఏ పాఠం నేర్పిస్తూ ఉంది, ఏమని బోధిస్తూ ఉంది, ఆ సంగతిని నేర్చుకోవడానికి స్తంభాన్ని చూడాలే తప్ప అది చేయబడినటువంటి డిజైన్ బాగుంది అని మెచ్చుకోవడానికి. దేవుని వాక్యాన్ని, సువార్తను ప్రకటించే పరుగు ఎంతవరకు చేస్తూ ఉన్నాం పరీక్షించుకోవాలి. పౌలు పరిగెత్తాడండి సువార్తను ప్రకటించడానికి, వీలైనంత వరకు పరిగెత్తాడు అన్న. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది అని ఆ భారాన్ని భరిస్తూ రోమీలకు రాస్తూ 1వ అధ్యాయం 15వ వచనంలో, రోమాలో ఉన్నటువంటి మీకు నా వలనైనంత మట్టుకు, ఎంతవరకు అవుతుందో అంతవరకు, మన చేత కానిది, మనం భరించలేనిది చేయమని ప్రభు చెప్పడానికి. మన వలన ఎంత అవుతుంది? మన ఇరుగు వారికి, పొరుగు వారికి, స్నేహితులకు, బంధువులకు, ప్రియులకు ఏదో స్టేజ్ మీద నిలబడి మాత్రమే వాక్యం చెబుతాం, సువార్త ప్రకటిస్తాం అనేది కాదు. మనకు పరిచయమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తును పరిచయం చేయవలసినటువంటి అవసరం ఉంది. అదే సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు మీకు తెలుసా? ఆయనను గురించి ఎప్పుడైనా విన్నారా? ఆయన ఎంత ప్రేమ గలవాడో ఎప్పుడైనా మీరు ఆయన గురించిన ఆలోచన చేశారా? ఎంత త్యాగం చేశాడండి మనుషుల కోసమే ఆయన శిలువ వర్తమానాన్ని గురించి 4 మాటలు చెప్పారా అని దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉందండి. నేను కాదు ప్రశ్నించేది, వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. ప్రభువు మనల్ని సంధిస్తూ ఉన్నాడు. నీకోసమే నేను ప్రాణం పెట్టాను, నువ్వు రక్షించబడ్డావు, నీకు అర్థమైంది. కానీ నీ పక్కవాడికి అర్థం కావడం లేదు. అర్థమయ్యేటట్టుగా నన్ను గురించి కొంచెం చెప్పయ్యా అని ప్రభు మనల్ని బ్రతిమాలుకుంటున్నట్టుగా ఉంది. బ్రతిమాలుకోవడం మాత్రమే కాదు, అసలు ఇది ఒక ఆజ్ఞ అన్నాడు ఆయన. సువార్తను ప్రకటించడం అనేది కూడా ఆజ్ఞ. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందే రక్షించబడతాడు, నమ్ముకుంటే వదిలిపెట్టండి, వాడే శిక్షలో పాలు పొందుతాడు. నమ్మాడా మంచిది, ఒకరిని అగ్నిలో నుండి లాగినట్టుగా మీరు లాగిన వాళ్ళు అవుతారు. సువార్త ప్రకటించేటువంటి పరుగు మనకు కావాలి, దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒకప్పుడైతే ఏవేవో చేశాం, కానీ ఇప్పుడు ప్రభువు కోసమై పరిగెత్తడం మనం నేర్చుకోవాలి. ఆ స్తంభం మనం పరిగెత్తండి అని ఒక సూచన ఇస్తూ. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం, చూడండి. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచూ చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయుము అన్నాడు. దేవుని వాక్యం చదువుటలో కూడా పరుగులాంటి స్వభావం ఉండాలి అన్నాడు. చదువువాడు పరిగెత్తుచూ చదవ వీలగునట్లు అంటే బైబిల్ను పరిగెత్తుకుంటూ చదవమని కాదు దీని అర్థం. బైబిల్ చదవడానికి మనకి ఎంత ఆసక్తి ఉంది, ఎంత ఆతురత ఉంది. దేవుని వాక్యం చదువుటలో కూడా పరుగులాంటి స్వభావం మనలో ఉండాలి అని కోరిక. ఎంతవరకు చదువుతూ ఉన్నా, ఎంతసేపు చదువుతూ ఉన్నా, రోజుకు ఎన్ని అధ్యాయాలు చదువుతూ ఉన్నా, ధ్యానపూర్వకంగా చదువుతూ ఉన్నామా, అలవాటుగా చదువుతూ ఉన్నాం, వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, కానీ అది మనకు అర్థమవుతూ ఉందా, అర్థసహితంగా చదువుతూ ఉన్నామా, లేకుంటే ఇన్ని అధ్యాయాలు చదవాలని ఒక లెక్క పెట్టుకొని సంవత్సరానికి ఒకసారి దీన్ని ముగియాలని
ఏదో పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఒకసారైనా దీన్ని చదువుదామన్నటువంటి ఆ బలవంతపు ఆలోచనతో చదువుతూ ఉన్నాం. ఎలా చదువుతూ ఉన్నాం దేవుని వాక్యాన్ని? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని. చదవడానికి కూడా మనలో పరుగు లాంటి ఆ మనస్తత్వం ఉండాలి. పరుగు అంటే ఎక్కడికెక్కడో పరిగెత్తడం కాదు. దేవుని పని పట్ల మనకు ఉండవలసినటువంటి ఆతురతను సూచిస్తూ ఉంది. సువార్తను ప్రకటించడానికి పరిగెత్తాలి. రెండవదిగా వాక్యాన్ని చదవడానికి ఎక్కువగా చదువుదామండి. నేను క్రొత్తగా నమ్ముకున్నటువంటి దినాలలో ఒక సహోదరుడు 40 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, అతడు చెప్పినటువంటి మాట ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. అన్న బైబిల్ ఎక్కువగా చదువు. ఇదే నాకు చెప్పిన మాట. క్రొత్తగా నమ్ముకున్నాను. అప్పుడు నామకార్థంగా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి కూడా సరిగా ప్రభువును అంగీకరించిన అనుభవం లేదు. కానీ ప్రభువును అంగీకరించిన తర్వాత ఆ మత సంబంధమైనటువంటి సహవాసం వదిలిపెట్టి దేవుని పిల్లలతో సహవాసం చేస్తూ ఉంటే క్రొత్తగా నమ్మినటువంటి ఆ దినాల్లో ఒక సహోదరుడు నాకు చెప్పాడు, బైబిల్ ఎక్కువగా చదువు అంటూ. దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువు. వాక్యం ఎంత బాగా చదివితే, ఎంత ఎక్కువగా చదివితే అంత ఆత్మీయంగా మనం బలం పొందుతాం. లోతైన సంగతులను నేర్చుకుంటాం. ఇతరులకు ప్రకటించడానికి కూడా ధైర్యం తెచ్చుకుంటాం. వాక్యమే మనకు తెలియకుంటే, వాక్యమే మన హృదయాల్లో లేకుంటే ఎవరికి ఏం చెప్పాలి? వాక్యం ఉంటే నీవు ఎక్కడ చెప్పమన్నా, ఎప్పుడు చెప్పమన్నా కూడా మనకు ధైర్యం ఉంది. అలా చెప్పగలిగేటువంటి వీలు ఉండాలి అంటే వాక్యం ఎక్కువగా చదవాలి. చదివినటువంటి వాక్యాన్ని హృదయంలో పెట్టుకో. పరిగెత్తుతూ చదవ వీలగునట్లుగా ఆ వాక్యాన్ని నీవు వ్రాయి అన్నాడు. వాక్యాన్ని పరిగెత్తుతూ చదవగలిగిన అనుభవం అంటే అక్షరార్థంగా పరిగెత్తుతూ ఎక్కడో వ్రాయబడినటువంటి వచనాలు చదవడం కాదు. కానీ దేవుని వాక్యాన్ని నేను ఉదయం లేస్తేనే దేవుని వాక్యం చదువు. ఉదయం లేస్తేనే న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఉన్నారు. మంచి అలవాటు కాదు అది. ఉదయం లేస్తేనే దేవుని వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకో. దేవుని వాక్యం కంటే ముందు దేన్ని చదవు. ఈ దినాల్లో ఉదయం లేస్తేనే మొబైల్లో ఏం మెసేజ్లు వచ్చాయి, ఏ వాట్సాప్ గ్రూపుల్లో ఏ వర్తమానాలు ఉన్నాయి, ఇవి చూసేవారు ఉన్నారు. మొట్టమొదట దేవుని వాక్యాన్ని చేతపట్టుకోవాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. వాక్యం చదువుట ద్వారా మన జీవితాలు ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపడతాయి. హబక్కూకుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, పరిగెత్తుతూ కూడా చదవ వీలగునట్లుగా. అంటే అంత ఆసక్తి, అంత దేవుని వాక్యం పట్ల ఆశ మనలో ఉండాలి. దేని విషయాల్లో పరిగెత్తాలి? 2 మాటలు మనం విన్నాం. ఒకటి సువార్త ప్రకటించడానికి, రెండవది వాక్యాన్ని చదవడానికి మనం పరుగులాంటి స్వభావం కలిగిన వాళ్ళంగా ఉండాలి. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. తర్వాత కూషీని పిలిచి, నీవు పోయి నీవు చూచిన దాన్ని రాజునకు తెలియజేయమనగా, కూషి యోబాబునకు నమస్కారం చేసి పరిగెత్తుకొని పోయెను. నీవు చూచిన దాన్ని రాజుకు తెలియచేయి. అబ్షాలోము పక్షంగా ఉన్నటువంటి సైనికులకు, దావీదు సైనికులకు గొప్ప యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అబ్షాలోము తన కంచరగాడిద మీద వెళుతూ ఉండగా ఒక మస్తకి వృక్షం క్రింది నుంచి దాటిపోతూ ఉంటే అతని వెంట్రుకలు మస్తకి వృక్షానికి తగులుకొని అతడు వేలాడుతూ, అలా వేలాడుతూ ఉన్నటువంటి సమయంలో ఒకడు చూచాడు. చూచి యోబాబుకు నువ్వు చెప్తే యోబాబు వచ్చి అతన్ని
బాణములు వేసి చంపుతాడు. కూషిని పిలిచి అంటూ ఉన్నాడు, నీవు చూచినది రాజునకు తెలియచి. రాజునకు తెలియచేయడానికి, చూచిన దాన్ని తెలియచేయడానికి ఎలా వెళ్ళాలి? నిదానంగా వెళ్ళవద్దు. ఎలా వెళ్ళాలి అన్నాడు? పరిగెత్తుచూ వెళ్ళాలి. పరిగెత్తును అని మాట. చూచినది ప్రకటించడానికి. చూచినది ఏం చూచాం? మనం దావీదును చూడలేదు, అబ్షాలోమును చూడలేదు, ప్రభువైన యేసుక్రీస్తును చూడలేదు, ఆయన శిలువను కూడా చూడలేదు. కానీ మన మనోనేత్రాలతో సమస్తం చూస్తూ పౌలు అన్నటువంటి మాట ఏంటంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూ ఉన్నామన్నారు. అదృశ్యమైనవి అంటే కనబడనివి, దృశ్యమైనటువంటివి అంటే మనకు కనబడుతూ, అదృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నాం. ఎలా చూస్తూ ఉన్నాం? మన మనోనేత్రాలు వెలిగించబడి పరలోకాన్ని చూస్తూ ఉన్నాం, ప్రభువును చూస్తూ ఉన్నాం, ఆయన ప్రేమను చూస్తూ ఉన్నాం. ఆయన మన కోసమే ఈ సిలువ వేయబడిన ఆ దృశ్యాన్ని కూడా కళ్ళారా చూచినట్టుగా చూస్తూ ఉన్నాం. చూచిన దాన్ని తెలియచెప్పడానికి పరుగు. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం మాట చదువుదాం. 2వ వచనం చదువుదాం. 2వ వచనం 20వ అధ్యాయం యోహాను సువార్త. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. ఆమె పరిగెత్తుకొని పోయి ఏం చెప్పింది? 20వ వచనంలో ఆఖరి భాగంలో రాయి తీయబడి ఉండుట చూచెను. సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. చూచినది చెప్పడానికి పరిగెడుతూ ఉంది పేతురు దగ్గరకు, యోహాను దగ్గరకు పరిగెత్తడం. చూచినది ఏమి చూచను? యోహాను తన పత్రికలో వ్రాస్తూ, మేమేది చూచాము, మా చేతులు దేనిని తాకి చూచాయో అని ఈ సంగతులన్నింటినీ కూడా వ్రాస్తూ ఉన్నాడు. చూచినదా? నీవేం చూచావు? అది చెప్పు రాజుకు. అక్కడ కూషు రాజుకు చెప్పడానికి పరిగెత్తాడు. కానీ మనమేం చూచాం? ప్రభు ప్రేమను చూచాం, ప్రభు శిలువను చూచాం, ప్రభు త్యాగాన్ని చూచాం, ప్రభు కృపను చూచాం. చూచిన దాన్ని ప్రకటించడానికి పరుగులాంటి ఆలోచన మనకు. ఏమీ చూడలేదులే, చూడనట్టుగా ఉండకూడదు. మనం చూచాం, చూచి అనుభవించాం, ఆయన ప్రేమను ఆస్వాదిస్తూ ఉన్నాం, ఆయన రక్తములో మనకు కలిగినటువంటి గొప్ప విడుదలను అనుభవించి ఆనందిస్తూ ఉన్నాం. ఈ చూచిన సంగతి, ఈ అనుభవించినటువంటి సంగతులని ఇతరులకు పంచుకోవడం, ఇతరులకు చెప్పడం, ఇది దేవుని పిల్లల్లో ఉండవలసినటువంటి మంచి లక్ష్యం. కొందరు చూడకపోయినా కూడా పరిగెడుతున్నారులే. అక్కడే అహిమయస్ అనేటువంటి వాడు ఒకడున్నాడు. సమూయేలు 2వ గ్రంథంలోనే మనం చదువుకున్నటువంటి ఆ భాగంలో అహిమయస్ అనేటువంటి వాడు కూడా నేను కూడా పరిగెత్తుకొని పోతాను అంటూ. నాయన, ఇప్పుడు నువ్వు చెప్పవలసినటువంటి సమాచారం ఏముంది? వద్దులే అన్నా కూడా ఏది ఏమైనా నేను పరిగెత్తుకొని పోతాను అంటే వాడి బాధను తట్టుకోలేక, వాడు అడుగుతూ ఉంటే ఇంకా కాదనలేక, వీడు వద్దన్నా కూడా ఇంకా ఉండేటట్టు లేడులే అన్నటువంటి వాడి స్వభావాన్ని గ్రహించి యోబాబు అన్నాడు, అయితే పరిగెత్తుకొని వెళ్ళు అన్నాడు. వాడు మైదాన మార్గం గుండా పరిగెత్తుకొని వచ్చి కూషు కంటే ముందుగా చేరాడట. ఎలా చేరాడు? కూషు ముందు బయలుదేరాడు, కానీ రాజు దగ్గరికి ముందు ప్రవేశించింది ఎవరంటే అహిమయస్. ఎలా పరిగెత్తుకుని వచ్చాడంటే అడ్డంగా ఉరుక్కుంటూ వచ్చాడు. అడ్డమైన పరుగులు పరిగెత్తే వారు ఉన్నారు ఈ దినాలు. యోబాబు సలహా మేరకు, యోబాబు యొక్క సూచన మేరకు పరిగెత్తే వాళ్ళు కాకుండా, నేను కూడా ఎలాగైనా పరిగెడతానని ఎవరు పిలవకపోయినా, ఎవరు చెప్పకపోయినా, ప్రభు ఆజ్ఞాపించకపోయినా, ప్రభు ఆహ్వానించకపోయినా నేను కూడా పరిగెడతానని పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. ప్రభు పిలుపు మేరకు పరిగెడదాం, ప్రభు ఇచ్చిన సలహా మేరకు పరిగెడదాం, ప్రభు ఇచ్చిన ప్రేరణతో పరిగెడదాం. అప్పుడే కార్యం జరుగుతుంది తప్ప ఏమీ లేకపోయినా నేను కూడా పరిగెడతానంటే
రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఏమైందయ్యా అక్కడ అంటే, అక్కడ గొప్ప అల్లరి జరుగుతూ ఉండగా చూచాను, అది ఏమైనా నాకు తెలియదు అన్నాడు. నువ్వు పక్కకు నిలబడినాడు రాజు. ఆ తర్వాత చదువుకోండి సమూయేలు 2వ గ్రంథంలో 18వ అధ్యాయం. అల్లరి చేసేటిది మాత్రం చెప్తారు, అల్లరి చేసేవారు ఉన్నారు, సంగతి తెలియదు వాళ్ళకి. నేటి సహవాసాల్లో అల్లరి ఎక్కువైపోయింది, అంశమేముండదు, అల్లరే ఎక్కువ ఉంటుంది. కానీ దేవుని పిల్లలు అంశంతో కూడుకున్నటువంటి సందేశాలు ఇవ్వాలి తప్ప ఊరికే గోల చేయడం కాదు, కేకలు పెట్టడం. చూచినది చెప్పడానికి ప్రభువును చూచాం, ప్రభు ప్రేమను చూచాం, ఆయన కల్వరిలో పెట్టినటువంటి ఆ ప్రాణపు విలువ యొక్క త్యాగాన్ని చూచాం. ఇది మనలో కూడా పరుగు ఉండాలి. క్లుప్తంగా కొన్ని సంగతులు ఆలోచన చేస్తాం. ఆ స్తంభము పరుగును సూచిస్తూ వేగిరంగా నీవు వెళ్ళాలి అన్నటువంటి ఒక సూచనను మనకిస్తుంది. బోయజు అంటే అర్థం వేగిరంగా పోవడం. ఏ విషయాల్లో పరిగెత్తాలి? ఒకటి సువార్త ప్రకటించడానికి, రెండవది వాక్యాన్ని చదవడానికి, మూడవదిగా చూచిన దాన్ని ప్రకటించడానికి లేకుంటే తెలియచేయడానికి పరిగెత్తాలి అన్నాడు. అలా పరిగెడదు. ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం 2వ వచనాన్ని చదువు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. దేవుని సేవకులకు సేవ చేసే విషయంలో కూడా పరిగెత్తి సేవ చేసిన అనుభవం లాంటి ఒక ఆసక్తి మనలో ఉంది. సేవకులను తృణీకరించకండి. నిజమైన సేవకులు నేటి దినాలలో సాక్ష్యం లేకుండా కూడా సేవకులుగా చలామణి అవుతూ ఉన్నవారు ఉన్నారు. జాగ్రత్త. దొంగలు కూడా బయలుదేరారు. మోమాటలు లేకుండా చెబుతాను నేను, దొంగలు కూడా బయలుదేరారు. ఒక సేవకుడు చీరాలకు వెళ్ళాడు. చీరాల్లో నాకు పరిచయమైనటువంటి ఒక మంచి సహోదరుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నా నిన్ను చూడాలని ఉందన్నా, నీ దగ్గరికి ఒకసారి వస్తానన్నా అని ఫోన్ చేస్తే, రండి అన్నా అన్న. వెళ్ళిన తర్వాత చీరాల్లో ఆ గుడ్డలు చాలా చీఫ్గా ఉంటాయంట కదన్నా, మంచి క్వాలిటీ కూడా ఉంటాయంట కదా, కొన్ని గుడ్డలు తీసుకుందామన్నా అని మార్కెట్కి తీసుకుని వెళ్ళాడు. మార్కెట్కి తీసుకుని వెళ్ళి కొన్ని గుడ్డలు తీసుకొని ప్యాక్ చేసుకున్న తర్వాత, అన్న డబ్బులు తెచ్చుకోలేదన్నా అన్నాడు. ఈయనకి ఏం తెలియని అర్థం కావడం లేదు. ఆ సహోదరుడు కూడా పేదవాడేనండి. నెలంతా కష్టపడితే కనీసం ఒక 10,000 కూడా చేతికి కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను పెంచుకుంటూ ఏం చేయాలో అర్థం కావాలి. పూర్తి ప్యాక్ అయింది. ఇంకా ఏం అప్పుడు అంగట్లో ప్రవేశించినప్పుడే చెప్పింటే అది వేరు సంగతి. వాళ్ళు గుడ్డలన్నీ చించి ప్యాక్ చేసిన తర్వాత ఇతడు అన్న డబ్బులు తెచ్చుకోలేదన్నా అన్నాడు. ఈయనకి ఏమీ అర్థం కాక వారికి వీరికి ఫోన్ చేసి, ఫోన్పే ద్వారా కొద్దిగా అమౌంట్ దగ్గరగా 4,000 చిల్లర, ఏదో 100, 2,000, 1,000 లోపలక 4,500 దగ్గర బిల్ అయింది. ఆయన అక్కడక్కడ ఫోన్ చేసి ఫోన్పే ద్వారా డబ్బులు తెప్పించుకొని ఆ బిల్లు కట్టి ఇంటికి తీసుకొని వస్తే, ఏదో డబ్బులు తెచ్చుకోలేదంటే ఇంట్లో మర్చిపోయాడేమో, బ్యాగులో పెట్టాడేమో అనుకున్నా. కానీ ఆయన భోంచేసి వెళ్ళేటప్పుడు అన్నాడట, అన్న ఈ గుడ్డలు నీవు గిఫ్ట్గా ఇచ్చినావులే అనుకుంటాను లేనా అన్నాడు. అసలు అతనికి మనస్సాక్షి ఉందా? సేవకుడు అంటారా అతన్ని? మళ్ళీ నేను ఆ బుక్కులు రాశానన్నా, ఈ బుక్కులు రాశానన్నా అంటున్నాడు. ఎవడికి కావాలని ఈ బుక్కులు? నీకు మనస్సాక్షి లేదు, నీ బుక్కులు ఎవడికి కావాలి? ఇలాంటి వాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, జాగ్రత్త అనే బోర్డు పెట్టాల్సి వస్తుంది నేటి దినాల్లో. నిజమైనటువంటి సేవకులను గౌరవిద్దాం. త్యాగపూరితంగా సేవ చేసేవారు ఉన్నారు. పేదరికంలో ఉండి కూడా ప్రభు కోసమే తమ జీవితాలను సమర్పించుకున్న వారు ఉన్నారు. చక్కటి పరిచర్య చేసేవారు ఉన్నారు. చదువు లేకపోయినా కూడా దేవుని వాక్యాన్ని
బాగుగా ధ్యానం చేసి ఎలాగైనా అర్థమయ్యేటట్టు చెప్పాలని ప్రయాసపడేటువంటి దేవుని సేవకులు ఉన్నారు. వారిని సన్మానిద్దాం, వారిని గౌరవిద్దాం, వారిని ప్రేమిద్దాం. సేవకులకు పరిచర్య చేసేటువంటి విషయంలో కూడా పరిగెత్తాలి, అలాంటి ఆసక్తిని కనపరచాలి. మన మహాసభలు జరుగుతూ ఉన్నప్పుడు సింగవరంలో నేను వెళ్ళి అలా బస్సు దిగిన తర్వాత ఆ మీటింగ్స్కు మాకు ఒక 100 మీటర్ల దూరమే ఉంటుంది. 100 కిలోమీటర్లు కాదండి, 100 మీటర్లు. అలా చూస్తే అక్కడ ఉన్నటువంటి టెంట్లు కనపడుతూ ఉన్నాయి, అంటే అక్కడ వేసిన పెండాలు కనపడుతూ. అక్కడ దిగిన తర్వాత సహోదరుడికి ఫోన్ చేశాను, అన్న నేను ఇక్కడ దిగాను బస్ స్టాప్లో, దగ్గర ఒక 100 మీటర్ల దూరం. కానీ ఆ అంత దూరం కూడా అంత నడిచి రండి అన్నా అనలేదు, వెంటనే ఆటో తీసుకుని వచ్చాడు. ఆ 100 మీటర్లకే ఆటో తీసుకుని వచ్చాడు, రెండన్న ఎక్కండి. దేవుని పిల్లలకు సేవ చేసే విషయాల్లో మనం ఏమాత్రం నిజమైనటువంటి సేవకులు, భక్తి కలిగిన వారికి, త్యాగపూరితంగా సేవ చేస్తున్న వారి, సేవకులుగా నటిస్తున్న వారికి వద్దు. అలాంటి వారిని దగ్గరికి రానివ్వక. వారు చేసేది సేవక, వారు తమ కడుపునకు దాసులు అన్నారు. ఇక్కడ ఒకసారి సెమినార్ పెట్టాం, ఒక అతన్ని పిలిపించి భోజనం కోసం కేకలు పెట్టాడండి ఆయన. ఇతడేం సేవకుడు అనిపించింది నాకు. మోసపోయి పిలిచామా, తొందరపడి పిలిచామా అనిపించింది. భోజనానికి కేకలు పెట్టాడు ఆయన, భోజనానికి అలా ఉంది ఇలా ఉంది అని. తినడానికి వస్తున్నారా? సేవకులు సేవ కోసమే రావాలి, త్యాగం చేస్తూ సేవ చేయాలి. అలాంటి వారిని సన్మానించాలి. సన్మానించే విషయంలో అబ్రహాము పరిగెడుతూ ఉన్నాడు, పరిగెత్తి వారి దగ్గరికి. సేవకుల విషయంలో, వారికి పరిచర్య చేసే విషయంలో కూడా మనకు పరుగులాంటి స్వభావం ఉండాలి. దేవుని వాక్యం చాలా సంగతులు మనకు నేర్పిస్తుందండి. మనం ఏదో అనుకుంటూ ఉన్నాం, కానీ మనకు తెలిసిన మేరకు అలా చెప్పడం, ఇలా వెళ్ళడం, వారికి వందనాలు చెప్పడం, అయిపోయిందని ముగించుకొని బాయ్ బాయ్ చెప్పడం, ఇలా చేస్తూ ఉన్నాం. కానీ లోతైనటువంటి అనుభవాలు మనకు ఉండాలి. సేవకుల విషయంలో మనం ఎలాంటి ధోరణిని కనపరుస్తూ, ఎలా ప్రవర్తిస్తూ, మంచి సేవకులను మంచి మనస్సుతో ఆహ్వానిద్దాం. వారికి సరిపోయినటువంటి పరిచర్య. కొనికి అనేటువంటి గ్రామానికి, ఆ చీరాల దగ్గర ఇంకోళ్ళ దగ్గర ఉన్న గ్రామానికి 3 రోజులు ఉద్యోగ సభలకు నేను వెళితే కనీసం నేను తాగే నీళ్ల బాటిల్ కూడా నన్ను మొయ్యనీయలేదు. మీరు రండి అనుకోరా అని కూర్చున్నటువంటి కుర్చీ దగ్గర నీళ్ళ బాటిల్, అది నేను తాగేది వేడి నీళ్ళే. వేడి చేసుకుని వచ్చి మళ్ళీ బాటిల్ నింపుకొని, ఆ బాటిల్ నన్ను మొయ్యడానికి కూడా నాకు అవకాశం ఇక్కడ నా దగ్గర తెచ్చి. అంటే సేవకులను ఇంతగా ప్రేమించే వారు సంఘాల్లో ఉన్నారు. అలాంటి వారు కావాలి. ఆనాటి భక్తులు అలా సేవ చేశారు కాబట్టి ఆశీర్వదించబడ్డారు. సేవకుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి, తృణీకారంగా చూడకండి. వారిని గౌరవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాము అలా సేవ చేశాడు, పరిచర్య చేశాడు కాబట్టి ఎంతగా ఆశీర్వదించబడ్డారు. ఆనాడు కొందరు తెలియకయే దేవదూతలకు పరిచర్య చేశారు. తెలియకయే దేవదూతలకే పరిచర్య చేశారు, దీవించబడ్డారు. సేవకులకు సేవ చేసే విషయంలో కూడా మనం పరుగులాంటి స్వభావాన్ని కనబడతాం. 4 మాటలు మనవి. 1 సువార్త ప్రకటించడానికి, 2వది వాక్యం చెప్పడానికి, 3వది మనము చూచినది తెలియచెప్పడానికి, 4వది సేవకులకు చాలినటువంటి పరిచర్య చేయడానికి, 5వదిగా గలతీలకు రాసిన పత్రిక ముగింపు చేద్దాం. 6 హెడ్లైన్ గా చెప్పి ఆ సంగతులు ముగిస్తాను. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 5వ అధ్యాయం 7వ వచనం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను? విశ్వాస జీవితములో పరుగు. ఎలాంటి పరుగు పరిగెడుతూ ఉన్నాం? బాగుగా పరిగెడుతూ ఉన్నామా, లేకుంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా పరిగెడుతూ ఉన్నామా, నిర్లక్ష్యంగా పరిగెడుతూ ఉన్నామా, క్రమం లేని పద్ధతిలో పరిగెడుతూ ఉన్నామా? గలతీలు మాత్రం బాగుగా పరిగెడుతూ ఉన్నారు. వాక్యానుసారంగా పౌలు చెప్పినటువంటి బోధనలు అనుసరిస్తూ
చక్కగా పరిగెడుతూ ఉంటే ఎవడో అడ్డకాలు వేశాడండి. ఎవడు మిమ్మను అడ్డగించెను? అడ్డగిస్తే పడిపోయారు, వెనకబడ్డారు, బలహీనపడ్డారు, అనుమానిస్తూ ఉన్నారు, భిన్నమైనటువంటి స్వార్థ తట్టు తిరిగారు అని పౌలు బాధపడుతూ, ఓ అవివేకులైన గలితీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా క్రీస్తు యేసు మీ ఎదుట ప్రదర్శించబడను కదా అని హెచ్చరించాడు. మొదట బాగుగానే పరిగెడుతూ విశ్వాస జీవితంలో బాగుగా పరిగెడతాం, పడిపోకుండా, చెడిపోకుండా, క్రమాన్ని కోల్పోయినటువంటి పరుగు కాకుండా చక్కగా పరిగెడదాం. ప్రభు కోసమై పరిగెట్టడం, ప్రభు సేవ కోసమే పరిగెత్తడం, విశ్వాస జీవితంలో నమ్మకంగా పరిగెత్తడం మనం నేర్చుకుందాం. సమయం అయిపోయింది కాబట్టి లోతైన వివరణలోనికి నేను వెళ్ళలేదు. 5 మాటలు మనం క్లుప్తంగా విన్నాం. 6వ మాట ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా బహుమానం పొందడానికి పరిగెత్తారు. అందరూ పరిగెడతారు, కానీ పరిగెత్తేటప్పుడు బహుమానం పొందునట్లుగా ఎలా పరిగెడుతూ ఉన్నాం పరీక్షించుకున్నాం. ఊరికే పరిగెత్తడం కాదు, నాకు పరిగెత్తడం వచ్చు కాబట్టి పరిగెడుతున్నాననే కాదు, క్రమంగా బహుమానం మనకు దొరకాలి, అలా పరిగెడతాం. తిమోతికి రాసినటువంటి పత్రికలు పౌలు మాట్లాడుతూ, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వాడికి కిరీటం దొరకదు అన్నాడు. ఊరికి పోరాడడం కాదు, ఒక నియమం, నిబద్ధత, ఒక క్రమం, సంఘ కార్యక్రమాలు నిర్వహించేటువంటి పద్ధతిలో మనం పరిగెత్తాలే తప్ప ఎలా పడితే అలా పరిగెడితే, ఏ ఆటలోనైనా ప్రతి ఆటలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ తప్పి నువ్వు ఎంత బాగా ఆడినా కూడా నీకు ప్రైజ్ రాదు. ఏ ఆటలోనైనా ఆ ఆటకు సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి. అలాగే దేవుని పిల్లలము మనం చేయవలసినటువంటి పద్ధతిలో చేస్తేనే దేవుడు మనకు బహుమానం ఇస్తాడు. కానీ నేను ఎంత చేశాను అని ఊరిక నేను పొగుడుకుంటూ ఏదో వాక్యానికి వ్యతిరేకమైన సేవ చేస్తే ప్రభు అప్పుడు ప్రత్యక్షమైనప్పుడు అక్రమం చేయువారులారా అంటాడు. క్రమంగా చేసినటువంటి వాడికి మాత్రమే ఆయన బహుమానాలు ఇస్తాడు. మనం పరిగెత్తడం కాదు, కానీ ముఖ్యం బహుమానము పొందునట్లుగా పరిగెత్తండి అని 6 మాటలు మనం విన్నాం. 7వదిగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి భాగం, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూస్తూ, మనకు టార్గెట్ ఏంటంటే యేసు, మన గురి ఏమిటంటే యేసు. పరలోకం వైపు చూస్తూ, పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నటువంటి యేసు వైపు చూస్తూ మన విశ్వాసాన్ని కొనసాగించేటువంటి వాడు, మనల్ని బలపరిచేటువంటి వాడు, సులువైనటువంటి ప్రతి పాపము నుంచి కూడా మనల్ని విడిపించేటువంటి వాడు. ఆయన వైపు చూస్తేనే పరిగెత్తగలం. లోకం వైపు చూస్తే, మీరు ఆ చిన్న గ్రామానికి పరిగెత్తండి అయ్యా అన్నాడు, త్వరగా వెళ్ళండి. గురి ఎక్కడ ఉండాలి? ఆ గ్రామం వైపు ఉండాలి. కానీ లోతు భార్యకు గురి ఎక్కడ ఉంది? ఆమె ఎందుకు పరిగెత్తలేకపోయింది? పరిగెత్తడం రాకనా? పరిగెత్తే శక్తి ఆమెలో లేదా? పరిగెత్తాలి అన్నటువంటి ఆలోచన ఆమె లేదా? పరిగెత్తవలసినటువంటి అన్ని పరిస్థితులు ఉన్నా కూడా ఎందుకు పరిగెత్తలేకపోయిందంటే గురి లేదు. వెనక్కి తిరిగి చూడొద్దు, ముందుకే చూస్తూ పరిగెత్తండి అంటే ఆమె ఆ క్రమాన్ని వదిలిపెట్టి ఒక్కసారి వెనక్కి తిరిగిపోయి ఆగిపోయింది. ఇక ముందుకు పరిగెత్తడానికి వీలు లేనంత ఉపస్తంభంగా మారిపోయింది. మన గురి ప్రభు, ఆయన వైపు మనుషుల వైపు చూడకండి, కష్టాల వైపు చూడకండి, నష్టాల వైపు చూడకండి, విమర్శల వైపు చూడకండి, బాధల వైపు చూడకండి, వ్యాధుల వైపు చూడకండి, ఆర్థిక సమస్యల వైపు చూడకండి. ప్రభువును చూస్తే పరుగులో సాగగలం. సమస్యలను చూస్తే అడుగులు ముందుకు వేయలేము. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభువును చూద్దాం.
అపోస్తుడైనటువంటి పౌలు పరిగెత్తాడు. ఎంతవరకు పరిగెత్తాడు? నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. గట్టు వరకు పరిగెడదాం. ప్రభు దగ్గరికి పరిగెత్తంత వరకు మన ఓపికను ఏమాత్రం కూడా వదులుకోకుండా పరిగెడదాం. 7 సంగతులు క్లుప్తంగా మనం విన్నాం. 1, సువార్తను ప్రకటించడానికి పరిగెత్తాలి. 2వది, వాక్యాన్ని చదవడానికి మనం పరిగెత్తాలి. 3వది, చూచిన దాన్ని తెలియచెప్పడానికి పరిగెత్తాలి. 4వదిగా, సేవకులకు పరిచర్య చేయడానికి పరిగెత్తాలి. 5వదిగా, విశ్వాస జీవితంలో పరిగెత్తవలసినట్టుగా పరిగెత్తాలి. 6వదిగా, బహుమానం పొందునట్టు పరిగెత్తాలి. 7వదిగా, యేసు వైపు చూస్తూ కడమట్టుకు పరిగెత్తాలి. బోయజు అన్నటువంటి ఆ పేరులో ఉన్నటువంటి అర్థం పరిగెత్తుట లేక వేగిరంగా పోవు. ఇలాంటి పరుగు జీవితంతో ప్రభువును వెంబడిస్తూ పరలోక రాజ్యానికి పరిగెత్తేటువంటి ప్రయాణములో పరుగులో అలసిపోకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరిగెత్తుతూ ప్రభుని ఎదుర్కొనడానికి మనం సిద్ధంగా ఉందాం. అలా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు తన వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. అవకాశం ఇచ్చినటువంటి బర్నబాస్ అన్న గారికి, అధ్యక్షత వహిస్తూ ఉన్నటువంటి రెడ్డెమ్మన్న గారికి, చేరవచ్చినటువంటి పెద్దలకు, సేవకులకు, సోదరి సోదరులకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. నా వందనాలు. మీట్లో ఉన్నారు బ్రదర్ రెడ్డమ్మ. ఓకే అన్న, వందనాలు. చక్కని వాక్య పరిచయం జరిగించిన పిరిమెండ్ల జయచంద్రరావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభు మహా దయ చొప్పున మరి ఈ దిన వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చారు. 4538వ రోజు మరి ఈ దినాన వాక్యాన్ని ప్రకటించారు. ప్రార్థన చేసిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ముగింపు ప్రార్థనగా మరి మల్లిపోగు పేతురు గారు హైదరాబాద్ నుంచి ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించవలసిందిగా కోరు. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ దాసుని నిలబెట్టుకొని మాకు అందించిన లేఖనాలను బట్టి స్తుతిస్తున్నాం. బోయోజన మాటకు వేగరమే పరిగెత్తుట అనే భావాలలో నుంచి మాతో మాట్లాడి మీరు మమ్మల్ని పురికొల్పారు. మీ పనిలో, మీ సేవలో, సువార్త విషయంలో, ఆయా సేవకులకు పరిచర్య చేసే విషయంలో ఎలా ఉండాలనేది అనేక వచనాలను గుర్తు చేసి మీ దాసుని ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. అయా అబ్రహాము వృద్ధాపమందు కూడా ఎంత పరిగెత్తి పరిచర్య చేశాడు, అటువంటి దృశ్యాలు మాకు గుర్తు చేసినందుకు మేము స్తుతిస్తున్నాం. ఈ విధంగా మీ మాటలు వివరించటానికి సమయాన్ని, జ్ఞానాన్ని, ఆరోగ్యమును అనుగ్రహించుమని, విన్న మేమందరం కూడా ప్రకారంగా జీవించటానికి మీ పరిశుద్ధాత్మని కాపుదలలో నడిపించి భద్రపరచుమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి ఈ కూడికను ముగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిదన్న పేతురన్న వందనాలు. ప్రార్థన చేసిన పేతురు గారికి, మొట్టమొదటి ప్రార్థన చేసిన పాలు గారికి, అలాగే మరి పాట పాడిన రూపాస్ గారికి, ముగింపు ప్రార్థన చేసిన ప్రియులకు, వాక్య సహాయం కోసమే ప్రార్థన చేసిన వారికి, వాక్య ముగింపు ఫలింపులాగున ప్రార్థన చేసిన పేదరు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ సమయాన్ని బర్నబాస్ గారికి అప్పగిస్తాను.